తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ కు సంబంధించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వెలిసిన ఈ పోస్టర్లలో ఈటల ఏడుపే బీజేపీకి శాపమంటూ ఉన్న వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పోస్టర్ల వెనుక రాజకీయ కుట్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపిస్తూ తీవ్రంగా ఖండించారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పోస్టర్ వివాదంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. కొంతమంది ఈటల రాజేందర్ గారి మీద కొన్ని అభియోగాలతో మల్కాజ్గిరి పార్లమెంట్లో అదేవిధంగా సికింద్రాబాద్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు బ్యానర్లు వారికి వ్యతిరేకంగా పెట్టడం జరిగింది. ఈ యొక్క పని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తులు భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది కాబట్టే భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యన ఐక్యత్వం ఈరోజు స్పష్టంగా బయట కనబడుతుంది కాబట్టే భారతీయ జనతా పార్టీని మళ్లీ బలహీనపరచడానికి కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి పన్నాగం ఇది ఒక కుట్రగా భావిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలను ఆ వ్యక్తుల్ని హెచ్చరిస్తా ఉంది. ఇటువంటి ఒక చిల్లర రాజకీయాలు ఇటువంటి ఒక ఏదైతే వాళ్ళు బీజేపీ మధ్యన శ్రేణుల మధ్యన అంతర్యుద్ధము తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో విభేదాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో ఇటువంటి వలన అది రాదు. భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, అందరూ ఐక్యంగా ఉన్నారు. కాబట్టే ఇటువంటి ఒక ఏదైతే ఎదురుగా వచ్చి రాజకీయ చేయలేని ఒక పార్టీలు ఈ విధంగా భారతీయ జనతా పార్టీని బలహీనపరచడానికి ఇవన్నీ కూడా కుట్రగా చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ డీజీపీ గారికి అదేవిధంగా రెండు కమిషనరేట్ ఇటు మల్కాజ్గిరి కమిషనరేట్ కి అదేవిధంగా అటు సైబరాబాద్ లో కంప్లైంట్ కూడా వారికి దర్యాప్తు చేయడం జరిగింది. తప్పకుండా దీని మీద దర్యాప్తు జరగాలి. ఎవరైతే దీని యొక్క వెనుక ఉన్నారో వాళ్ళని తప్పకుండా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, చేయించమని చెప్తాము. తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ కు సంబంధించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వెలిసిన ఈ పోస్టర్లలో ఈటల ఏడుపే బీజేపీకి శాపమంటూ ఉన్న వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పోస్టర్ల వెనుక రాజకీయ కుట్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామచంద్రరావు ఆరోపిస్తూ తీవ్రంగా ఖండించారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పోస్టర్ వివాదంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.
తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ కు సంబంధించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వెలిసిన ఈ పోస్టర్లలో ఈటల ఏడుపే బీజేపీకి శాపమంటూ ఉన్న వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పోస్టర్ల వెనుక రాజకీయ కుట్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపిస్తూ తీవ్రంగా ఖండించారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పోస్టర్ వివాదంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈటెల వివాదానికి సంబంధించి మరికొంత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఈటెలకు సంబంధించి వస్తున్న ఆరోపణలు నిజంగానే ఇది పార్టీ తరఫున వచ్చినవా లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా పార్టీ నుంచి ప్రచారం చేస్తున్నారంటారా? రైట్, గుడ్ ఈవినింగ్. సో మొత్తం మీద ఈటెల మీద పోస్టర్లు అనేది బీజేపీలో కలకలం రేపుతా ఉంది. ఒక్కసారిగా సడన్ గా ఈ గోడల మీద వాల్ పోస్టులు రావడంతో అసలు బీజేపీలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది. అసలు ఈ ఈటెల మీద ఏమైనా కుట్ర జరుగుతుందా? మనం చాలా రోజులు చూస్తున్నాం, బీజేపీలో సీనియర్లు పడట్లేదు, అంతర్గత కుమ్ములాటలు, బీజేపీ అధ్యక్ష పదవి కావచ్చు. ఇప్పుడు ప్రధానంగా కేంద్ర క్యాబినెట్ లో ఒక ఖాళీలు ఉన్నాయి, 1-2 మంత్రి పదవులు వస్తాయి తెలంగాణ రాష్ట్రానికి అని బండి సంజయ్ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. తన పక్కన పెడతారా లేదా అడిషనల్ గా 1-2 లేదా బెర్తులు ఇచ్చే అవకాశం ఉంది తెలంగాణకు అనే వార్తలు రావడంతో దాంట్లో ప్రధానంగా ఈటెల రాజేందర్ రేసులో ఉన్నారు. సో బీసీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి ఈటెల రాజేందర్. అదేవిధంగా ఇంకొంతమంది బీసీలు కూడా కేంద్ర మంత్రి క్యాబినెట్ లో అంటే పోటీ పడతా ఉన్నారు ఢిల్లీకి వెళ్ళడానికి మంత్రి పదవుల కోసం. సో ముఖ్యంగా మరి కొంతమంది అరవింద్ కావచ్చు, ఇంకా మిగతా నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో బీసీ టు బీసీ తన కాంపిటీషన్ ఉంది. ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేశాడు, సీనియర్ లీడర్ గా ఉన్నాడు, బీసీ ముదిరా సామాజిక వర్గానికి చెందినది కాబట్టి చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు బీసీ వాళ్ళు. సో పార్టీ కూడా ఒక బీసీ లైన్ తీసుకుంది ఆల్రెడీ గతంలో కూడా. ఇప్పుడు కూడా బీసీకి ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నప్పుడు ఒకవేళ ఈ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ ఆల్రెడీ పార్టీలో ఉన్న సీనియర్లకు కొంత ఇబ్బందిగా మారాడు, అడ్డంకిగా మారాడు అనే ఆరోపణలు కూడా కొంతమంది సీనియర్ సంబంధించిన వర్గాలు చేస్తా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ పోస్టర్ చూస్తే అది నిజమా అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే బీజేపీలో ఉన్న సీనియర్లకు సంబంధించిన వర్గానికి చెందిన అరవింద్ పేరు స్పష్టంగా ఉంది, అరవింద్ను అడ్డుకోవడానికో లేకపోతే అన్నట్టుగా స్పష్టంగా పోస్టర్ లో మనకు కనబడతా ఉంది. అంటే ఇది అరవింద్ వర్గానికి చెందిన వాళ్ళ లేకపోతే బీజేపీలో కొంతమంది ఈటలు అంటే పడిన వాళ్ళ, ఈటలను బయటకు పంపించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ప్రెసిడెంట్ పోస్టుకు, రాష్ట్ర అధ్యక్ష పోస్టుకు కూడా ఈటెల రాజేందర్ లైన్ లో ఉన్నాడు. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 టాప్ 3 ఉన్నాడు. మంత్రి పదవి లిస్ట్ లో కూడా టాప్ 3 ఉన్నాడు. సో కాబట్టి ఆల్రెడీ ఇంతకు ముందున్న బీజేపీ సీనియర్ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి ఉన్న సీనియర్లు ఏవైతున్నారో వారి వర్గానికి చెందిన కొంతమంది ఇది కావాలని చేశారు అని ఆరోపణలు అయితే వస్తున్నాయి. కానీ రామచంద్రరావు దీన్ని ఖండించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇంతకుముందు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇదంతా కేవలం బీజేపీలో కుట్ర చేస్తున్నారు కొంతమంది అంటున్నారు. మరి ఇది బీజేపీలో ఉన్న వాళ్ళు చేస్తున్నారా లేదా అరవింద్ వర్గాన్ని చేస్తున్న వాళ్ళ, లేకపోతే ఈటెల రాజేందర్ ను బయటికి పంపించాలని కుట్ర చేస్తుందా, లేకపోతే ఈటెల రాజేందర్ వర్గం వాళ్ళే లేకపోతే ఈటెల రాజేందర్ బయటికి వెళ్ళాలని ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా అనేది మనకు కొత్త సస్పెన్స్ అయితే కనబడతా ఉంది.
రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఆర్టీసీని ప్రభుత్వం